ఒక హెల్దీ పర్సన్ కి 100 కోరికలు ఉంటాయి. అదే సిక్ అయిన పర్సన్ కి ఒకటే కోరిక, నాకేమొద్దురా బాబు, హెల్త్ బాగుంటే చాలని. ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకెన్ని కోరికలున్నా అవి నెరవేరిన తర్వాత వాటిని అనుభవించాలంటే నీ హెల్త్ బాగుండాలి. ఒకప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బులు ఉంటే చాలు ఏదైనా కొనగలం అనుకుంటున్నారు. ఇక్కడ కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా లేకపోతే నీకు ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పనిచేయదు. ఈ రోజు నువ్వు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తా అంటావు, కానీ రేపు అవి నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి రోజు విల్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్ అండ్ హెల్త్. ఎందుకంటే హెల్త్ ని ఇన్విజిబుల్ ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ అంటారు. మనం కట్టాలనుకున్న నెక్స్ట్ మంత్ ఈఎంఐ, నెక్స్ట్ ఇయర్ కాలేజ్ ఫీజ్, అలాగే రిటైర్మెంట్ కి సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటావో ఎవ్రీడే ఎక్సర్సైజ్ ని, హెల్త్ అండ్ రియల్ ఫుడ్ ని కూడా అలాగే ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నువ్వేమంటావో కింద కామెంట్ లో చెప్పు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. See you in the next video.